చిన్న పిట్టకథ ఒకటండి. మా కవి సంఘంలో కథలు పోస్ట్ చేసే వాళ్ళు తక్కువే, కానీ కథల్లో ఉండే రాజులు ఇద్దరు ఉన్నారు. ఒకటి వీడు కసిరాజు, ఇంకో అబ్బాయి యజ్ఞపాలరాజు. నెక్స్ట్ యజ్ఞపాలరాజు వస్తున్నాడు. ఈ పిల్లోడు మంచి వాయిస్ ఆర్టిస్టు, టెక్స్టైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్లీట్ చేశాడు. అనంగ వాహిని అతడి బ్లాగ్ పేరు. అందులో తను మంచి థాట్ ప్రొవోకింగ్ కవితలు రాస్తుంటాడు. యజ్ఞపాలరాజును వచ్చి తన కవితలు వినిపించాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న వేదిక ముందున్న పెద్దలకు, స్నేహితులకు నా నమస్కారాలు. నా పేరు యజ్ఞపాలరాజు. నా ఊరు కదిరి, అనంతపురం జిల్లా, శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న పట్టణం. నేను చేనేత సాంకేతిక విద్య అంటే హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా చేశాను. దాదాపు 3 ఏళ్ళ డిప్లొమా అది. 1 సంవత్సరం పాటు డిజైనర్గా ఉద్యోగం చేసిన తర్వాత వేరే ప్రయత్నాలు చేస్తుండగా స్టూడియో N ఛానల్లో అవకాశం వచ్చింది. అక్కడ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాను. తర్వాత HMTV, జెమినీ న్యూస్లో న్యూస్ రీడర్గా అవకాశం వచ్చింది. తర్వాత ఛానల్ 4లో ఇంగ్లీష్ న్యూస్ రీడర్గా వర్క్ చేశాను. ఓకే సార్. ఇంకా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నా జన్మకారకులు వెంకట నరసరాజు నా తండ్రి గారి పేరు, ఇందిరాదేవి నా తల్లి గారి పేరు. నా తండ్రి తెలుగు ఉపాధ్యాయుడు. దాదాపు 30 ఏళ్లుగా ఆయన పాఠశాల స్థాయిలో తెలుగు బోధిస్తూ ఉన్నారు. నా తల్లి ఇంటి దేవత, అంటే ఇంటిని తీర్చిదిద్దుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు నేను హోమ్ మేకర్ కానీ లేకపోతే ఇంకో పేరుతో కానీ పిలవడం నాకు ఇష్టం ఉండదు. ఇంటి దేవత అని పిలుచుకుంటాను నేను. తర్వాత నా తండ్రి తెలుగు ఉపాధ్యాయుని వల్ల నాకు భాష అబ్బితే, మా అమ్మ మాత్రం ప్రాపంచిక విషయాలనే చర్చిస్తూ ఉంటుంది నాతో. ఆమెకి ఎలా తెలుస్తాయి ఏమో కానీ ప్రతి విషయం నాతో చర్చిస్తుంది. ఈవెన్ నాకు తెలియని విషయాలు కూడా తను, ఒరే ఇది నీకు తెలుసా, నిన్న చదివాను, మొన్న చదివాను, టీవీలో చూశాను, దీని మీద నీ స్పందన ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ థాట్ ప్రొవోకింగ్ ప్రాసెస్కి నా తల్లి కారకురాలు. నా తల్లి నుంచి మాత్రం నాకు ప్రపంచ భాష అబ్బింది. నేను కవిత్వాన్ని ముద్దుగా ప్రపంచ భాష అని పిలుచుకుంటాను. ఎందుకంటే ప్రపంచాన్ని చూడడం అది నేర్పుతుంది, ఎల్లలు దాటిపోతుంది కవిత్వం. తర్వాత ప్రపంచం మాట్లాడే భాషను మనకు అర్థమయ్యేలా అనువదించగల శక్తి కవిత్వానికి మాత్రమే ఉంది. తర్వాత నేను కవిత్వం రాయడం దాదాపు 2000 సంవత్సరం నుంచి అనుకుంటా, 10వ తరగతి నుంచి మొదలుపెట్టాను. అప్పుడు ఏదో చిన్న చిన్నవి రాసేవాడిని. తర్వాత మళ్ళీ యాక్టివ్గా మొదలుపెట్టింది 2009లో. తర్వాత నన్ను గుర్తించిన కవి సంగమానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కవి సంగమ వ్యవస్థాపకుడు సారథి యాకూబ్ గారికి కృతజ్ఞతలు. తర్వాత ఒకానొక దశలో ఇంగ్లీష్ నాకు ఒక ప్రపంచం అయిపోయింది. దాని నుంచి ఆ ప్రభావం నుంచి బయటపడలేకపోయాను అనమాట. ఒక తరుణంలో తెలుగు పదాలు ఏమైనా చెప్పాల్సి వస్తే తడుముకోవాల్సి వచ్చేది. సో ఈ పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది అనుకుంటే, పాఠశాల స్థాయి నుంచి కూడా మా తరం వచ్చేసరికి పాఠ్యాంశాలు మారిపోయాయి. సాహిత్యం గురించి చెప్పడం తక్కువైపోయింది. అనవసర విషయాలన్నీ పాఠ్యాంశాల్లోకి వచ్చేసాయి. అందువలన మాకు తెలుగు సరిగా అబ్బకుండా పోయిందని చెప్పేసి నాకు బాధ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది అంటున్నాను, కానీ మొదలైంది అని చెప్పేసి అనలేకపోతున్నాను. దట్ ఈస్ మై ఇన్ఎఫిషియన్సీ. తర్వాత కవిత్వం రాయడానికి నేను ఒక సర్వీస్ టు లాంగ్వేజ్, అంటే భాష సేవ అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే భాషను బతికించేది సాహిత్యం. ఆ సాహిత్యంలో కవిత్వం ఒక ముఖ్యమైన ప్రక్రియ. తర్వాత నా మొదటి కవిత సంయుక్తాక్షరం. ఎత్ర నారీస్తు పూజ్యంతే రమంతే తత్వ దేవత అంటూ మనం చెప్పుకున్నాం. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారో అని చెప్పుకున్న భారతం మనది. తర్వాత స్త్రీల గురించి అత్యున్నతంగా చెప్పుకున్న దేశం మనది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ చక్కటి తల్లులందరికీ నమస్కరిస్తూ ఈ కవిత అంకితం. కవిత శీర్షిక సంయుక్తాక్షరం. అదొక సంయుక్తాక్షరం ముగురమ్మల మూలపుటమ్మల మూడింటి సంగమం. మూర్తీభవించిన మాతృత్వం, పోతపోసిన సౌందర్యం, అలవిగాని మార్దవం, ఇది అని చెప్పలేని అద్భుత తత్వం. ప్రకృతి మొత్తాన్ని తనలో నింపుకున్న అర్థం, ప్రేమకు మరో రూపం, శక్తిని పోలిన అస్తిత్వం. చిరు అక్షరం భావం అద్భుతం. రాసే ముందు రచయిత సందేహిస్తాడు, ఊహించే ముందు కవి ఒక్క క్షణం ఆలోచిస్తాడు, గీసే ముందు చిత్రకారుడు ఒక్కసారి ఆగుతాడు, మలచే ముందు శిల్పి తనను తాను తరచి చూసుకుంటాడు. ఆ అక్షరంలోని ఆంతర్యాన్ని, అంతరార్థాన్ని సంపూర్ణంగా అందుకోగలమా అని. ఆ సంయుక్తాక్షరం స్త్రీ.
తర్వాత రెండవ కవిత పేరు ఎక్కడ ఎక్కడ ఎక్కడని. మారుతున్న ప్రపంచాన్ని బట్టి మనిషి జీవితంలో మృగ్యమైపోతున్న ప్రశాంతతను గురించి ఆవేదనను కవి ఇందులో వ్యక్తపరుస్తున్నాడు. శీర్షిక ఎక్కడ ఎక్కడ ఎక్కడని. ఇది రీసెంట్గా జరిగిన బ్లాస్ట్ కూడా అనుసంధానంగా ఉంటుంది. శీర్షిక ఎక్కడ ఎక్కడ ఎక్కడని. కాలుష్య కవాటాలు తెరుచుకున్న రాత్రులన్నీ కొండ చిలువల్లా చుట్టేసి నలిపేసి కమ్మేసి మింగేయడమే. కాలుష్య కవాటాలు తెరుచుకున్న రాత్రులన్నీ కొండ చిలువల్లా చుట్టేసి నలిపేసి కమ్మేసి మింగేయడమే. తీవ్రవాద తుపాకుల తూటాలకు, మతవాదుల మాటల రాళ్లకు తెల్లవారుజాములన్నీ భళ్ళున పగిలి చెల్లాచెదురైపోయి పిట్టలన్నీ సగం చచ్చి సగం ఎగిరిపోవడమే. తీవ్రవాదుల తుపాకుల తూటాలకు, మతవాదుల మాటల రాళ్లకు తెల్లవారుజాములన్నీ భళ్ళున పగిలి చెల్లాచెదురైపోయి పిట్టలన్నీ సగం చచ్చి సగం ఎగిరిపోవడమే. విలువల వలువలను వదిలేసిన లోకం నీతిమాలిన మురికిని కట్టుకుని మసగబారి కంపు కొట్టడమే. ఎక్కడిని వెతకను తెల్లటి శాంతిని. ఇది నా రెండవ కవిత. తర్వాత కవిత నగరం గురించి. 2008లో నేను నగరంలో అడుగుపెట్టాను. అప్పటికి ఇప్పటికి నగరంలో చాలా చేంజెస్ వచ్చాయి. రోడ్లు మారాయి, ట్రాఫిక్ మారింది, మనుషులు మారారు, దుమ్ము ధూళి ఎక్కువైంది, కాలుష్యం ఎక్కువైపోయింది. తర్వాత ఒక్కొక్క ప్లేస్ సందర్శించినప్పుడల్లా ఒక్కొక్క వాక్యం రాసుకునేవాడిని. అవే కవితలుగా రూపాంతరం చెందాయి. అవన్నీ ఒక సరాన్ని కూర్చి నగర సరాగాలు అని పేరు పెట్టుకున్నాను. తర్వాత కవిత నగర సరాగాలు. ముందు కారును ముద్దెట్టుకుని మరీ ముందుకెళ్లమని అడుగుతోంది వెనుక కారు నగరపు రోడ్లపై. భాగమతి నగర కంఠాన మణిహారమేనేమో నక్లెస్ రోడ్డు మునిమాపి వేళ మిలమిలా మెరుస్తోంది. హుసేన్ సాగర్లో కంపును నేనొక్కడినే భరిస్తున్నప్పుడు సమాజంలో కంపును మీరింతమంది భరించలేరా అని అడుగుతున్నాడు మాటల్లోనూ చేతల్లోనూ నిలకడలోనూ మార్పులేని గౌతమ బుద్ధుడు. పంజరంలో పక్షిలా బాల్కనీలోని కుండీలోని మొక్క ఆశగా చూస్తోంది ఆకాశం వంక. రెక్కలు ముడుచుకున్న స్వేచ్ఛ కిచకిచమంటూ పంజరంలో కనిపించింది ఎర్రగడ్డ సండే మార్కెట్లో. దాహం పాళ్లు తగ్గట్లేదు కానీ నగరంలోని నీళ్ల ట్యాంకు రేటే ఎగిసిన సునామీ అలలా అలా పెరిగిపోతోంది. రోడ్లు విచ్చలవిడిగా తలస్నానం చేశాయి వర్షపు నీటి నొరగలో. రైల్వే స్టేషన్లో నిలబడితే పొగమంచు వెలుగులో మెలికలు తిరుగుతూ వచ్చి ఆగింది లోకల్ ట్రైన్. ఇది నగర సరగాలు. తర్వాత కవిత పేరు ఆస్వాదన. విమల గారు చెప్పిన 2 వాక్యాలు మనం గుర్తు చేసుకోవాలి. కవి భయపడే వాటి గురించి రాయాలి అని. ఇంకో ప్రశ్న కూడా వేసుకోవాలన్నారు, ఎందుకు రాస్తామని. మనలో ఉన్న అలజడి కానీ, ఆసక్తి కానీ, లేకపోతే బెంగ కానీ, సంఘర్షణ కానీ, భయం కానీ, అవి సామాజిక అంశాలతో ముడిపడి అవే కొన్ని మృగ్యమైపోతున్నాయి, కొన్ని మితిమీరుతున్నాయి, అయ్యో అనుకున్నప్పుడు కవిత్వం వస్తుందని చెప్పేసి నేను అనుకుంటాను. అందులోంచి వచ్చిందే ఈ ఆస్వాదన. చిన్నప్పటి నుంచి నేను దాంపత్య జీవితంలో జరిగే ఒడిదుడుకుల్ని కానీ లేకపోతే అసమానతలు కానీ చూస్తూ ఉన్నాను. మా నాన్న ఎప్పుడు మా అమ్మని అనేవాడు, మా అమ్మ ఏదైనా మాట్లాడితే నీకేం తెలుసు అని చెప్పేసి అనేవాడు. తర్వాత చెప్పుడు ఈ విషయం, మా బాబాయ్ తాగుబోతు, మా పిన్నిని తాగి వచ్చి కొట్టేవాడు. సో అటువంటి పరిస్థితి ఉన్న కాలంలో ఆ సున్నితమైన సంబంధం అనేది మృగ్యమైపోతుందేమో అని ఒక భయం, ఒక బాధ కలిగాయి. సో అది కొంచెం ఆహ్లాదంగా పంచుదాం అనిపించింది. ఆవేదనలోంచి ఉల్లాసభరితంగా పుట్టిన కవిత ఆస్వాదన. ఇది భార్యాభర్తల మధ్య ఉన్న ఒక సున్నితమైన భావోద్వేగాలని కానీ లేకపోతే ఆ సంబంధాన్ని కానీ తెలుపుతుంది. ఇది అమలినంగానే ఉంటుంది. ఆస్వాదన శీర్షిక. నువ్వు నేను జతచేరి కాలుతున్న కోరికల నిప్పులతో కొంటె కబుర్ల కుంపటేసుకుని సరికాచుకుంటూ నీ నా తమకాలు గాఢంగా పెనవేసుకుంటే వాతావరణ కేంద్రాలు కూడా ఉలిక్కి పడేలా అంత వేడి ఒకేసారి పుట్టి అంత వర్షము ఒకేసారి కురిసింది. మరి చందమామ తన వెన్నెల దారాల పరదాలే కప్పుకొని తుర్రుమని పారిపోతే నువ్వు రాత్రి విసిరేసిన సిగ్గుపొరలు ఎక్కడో ఆవల ఉన్న సూర్యుడిపై పడి ఇప్పటికీ బయటపడలేక నానా తంటాలు పడుతున్నట్టున్నాడు. అందుకేనేమో ఇంకా తెల్లారలేదు.
నువ్వు లేచి నీ సిగ్గులు వెనక్కి తీసేసుకుని భానుడికి శుభోదయం చెప్పు, నేను వెళ్ళి కాఫీ పెడతాను, మళ్ళీ నువ్వు నేను కలిసి కూర్చుని పొద్దు పొడవును ఆస్వాదిస్తాం. నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక మగవాడు భర్త అనేవాడు రాత్రి పక్కన ఎలా పంచుకుంటాడో పగలు పనిని కూడా అలాగే పంచుకోవాలనేది కాన్సెప్ట్. ఆ సందర్భంలో రాసింది. ఆ సమన్వయం అనేది కుదరాలి. అప్పుడే ఈ మానవ సంబంధాలు, ముఖ్యంగా సమాజానికి మంచివైన భార్యాభర్తల సంబంధాలు నిలబడతాయి. తర్వాత నా 5వ కవిత పుట్టుకలు మరణాలు. మా అమ్మ అంటూ ఉంటుంది, ఒరే గుణం చేస్తే ప్రమాదం కానీ మనిషి చేస్తే కాదు అని చెప్పేసి. సో ఆ వాక్యం నుంచి ప్రేరణ తీసుకుని రాసిన కవిత ఇది. శీర్షిక పుట్టుకలు మరణాలు. పుట్టినప్పుడు అచ్చంగా నువ్వు ఒక్కడివే, నీలో నువ్వే నవ్వుకుంటూ ఏడుస్తూ. నీ ఊహ నీకు తెలుస్తున్న కొద్దీ నీలో మళ్ళీ నువ్వు పుడతావు. నీ ఊహ నీకు తెలుస్తున్న కొద్దీ నీలో మళ్ళీ నువ్వు పుడతావు. ఒక కొత్త సంఘటనను చూసినప్పుడు, ప్రకృతి ఒడిలో సేద తీరినప్పుడు, అమ్మ దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి నీలో నువ్వు పుడతావు. ఒక అద్భుతమైన అందం పొంగి పొరలుతున్న అమ్మాయిని చూసినప్పుడు, స్నేహితులను కలిసిన ప్రతి క్షణం, అడుక్కుంటున్న పసిపిల్లవాళ్లనో, చీకట్లో ఏదో గుద్దేసి చనిపోయిన కుక్కనో ఇంకేదో జంతువునో చూసినప్పుడు నీలో నువ్వు మళ్ళీ పుడతావు. ఒంటరి రాత్రుల నిశ్శబ్దంలో కూర్చుని ఒక్కడివే గడిపినప్పుడు నీలో కొత్తగా నువ్వు పుడుతూనే ఉంటావు. దీపపు కుందెలో నూనె ఉన్నంత వరకు మండి చివరకు కొండెక్కే దీపంలా వాటి ప్రభావాలు అయిపోగానే ఫలానా నువ్వు అంతర్ధానమైపోతావు. కొన్ని ప్రభావాలను నీకు నువ్వే సమాధి చేయవలసి వస్తే చేసేసి ఆ ఫలానా నిన్ను చంపేసుకుంటావు. నూనె అయిపోకుండానే, కొండెక్కకుండానే మధ్యలో ఊదేసి ఆర్పేసినట్లు. కానీ దీపపు కుందే అదే, మళ్ళీ కొత్త నూనె, కొత్త ఒత్తి, కొత్త వెలుగు. కానీ దీపపు కుందే అదే, మళ్ళీ కొత్త నూనె, కొత్త ఒత్తి, కొత్త వెలుగు. అదే కుందెలో ఎన్నో దీపాలు వెలిగి ఆరిపోతాయి. నీలో చాలాసార్లు చాలా రకాలుగా నువ్వే పుట్టి గిట్టినట్టుగా దీపపు కుందే పగిలిపోయేంత వరకు. అంటే మనిషి చనిపోయేంత వరకు రకరకాలుగా లోపల పుడుతూనే చేస్తూనే ఉంటాడనమాట. ఇన్ని పుట్టుకలను మరణాలను నీలో నువ్వు దర్శించుకున్నప్పుడు భౌతిక మరణానికి ఎందుకు భయపడతావో నాకు అర్థం కాదు. తర్వాత నేను కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. కవయిత్రి విమల గారికి, మా ఆకాశం అన్న బివి గారికి, తర్వాత సహకవులు శాంతశ్రీ గారికి, చాందుస్మాన్కు అభినందనలు. నేను రాసే ప్రతి మాట నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంకితం. కవి సంగమం అనే చెట్టును నాటి మా పోటీ పిట్టల అన్నింటికీ గూడు కల్పించిన మా ప్రియతమ కెప్టెన్, దిశానిర్దేశకుడు యాకూబ్ గారికి, ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా ఆదరించే అమ్మ శిలాలలిత గారికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ముఖ్యంగా అమ్మకు ప్రేమ అంటే ఏమిటో నేర్పి, జీవించడం ఎలాగో నేర్పి, తను లేకపోయినా తన స్ఫూర్తితో నన్ను నడిపిస్తున్న నా 2వ తల్లి, నా ప్రేయసికి, చివరిగా అంతర్నేత్రానికి మాత్రమే గోచరించే అత్యద్భుత సౌందర్యం నింపుకున్న కవితా సుందరికి అభినందనలతో ముగిస్తున్నాను. సెలవు. థ్యాంక్ యూ. మంచి కవితలే అనుకుంటే మంచి మాటలతోటి కూడా ఆదరించాడు యజ్ఞపాల్. థ్యాంక్ యూ. స్త్రీ గురించి రాయాలన్నా, ఊహించాలన్నా, స్త్రీ అనే సంయుక్త అక్షరంలోని అంతరార్థాన్ని సంపూర్ణంగా అందుకోగలమా అనే సంశయంలో అందరం ఉండిపోతామంటూ నీ మొదటి కవితలో ధ్వనింపజేసిన స్త్రీవాదానికి, తెల్లవారుజాములన్నీ బల్లున పగిలి చెల్లా చెదరైపోయి పిట్టలన్నీ సగం చచ్చి సగం ఎగిరిపోయాక ఎక్కడని వెతకను తెల్లటి శాంతిని అంటూ నువ్వు చేసిన స్వేచ్ఛాగానానికి అభినందనలు. చివరిలో ఏదో అన్నాడండి, రెక్కలు ముడుచుకున్న స్వేచ్ఛ కిచకిచం అంటూ పంజరంలో కనిపించిందని. ఈయనకు చికెన్ అంటే ఇష్టం అని తెలుసు కానీ పక్షులు అంటే ఇష్టం అని తెలియదు. నీలో నువ్వు మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకుంటూ